డిపార్ట్మెంట్ అని చెప్పి గర్వంగా చెప్పుకోవాలి మనం. ఇంత సెన్సిటివ్ డిపార్ట్మెంట్ ఉన్నా సరే గెజిటెడ్ ఆఫీసర్లో ఉంటూ తెలంగాణ వచ్చినా రాకున్నా మీకు ఇబ్బంది లేదు, కానీ భావి తరాల కోసం తెలంగాణ 4 కోట్ల మంది ప్రజల కోసం మీరు చేసిన కమిట్మెంట్తో చేసిన ఉద్యమాన్ని అభినందిస్తూ దాని వేగతో వచ్చిన మా శ్రీనివాస్ గౌడ్ గారిని, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అధ్యక్షుడు రవీంద్ర కుమార్ గారు, వారి డిపార్ట్మెంట్ అందరినీ ఎస్ఎన్ రెడ్డి గారు కానీ శ్రీనివాస్ రెడ్డి గారు కానీ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎన్జిఓస్ కు గెజిటెడ్ ఆఫీసర్స్ కు జేఏసీ వారికి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మీ నాయకులతో సహా మీ ప్రతి మెంబర్ కూడా తెలంగాణ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడుతుందని చెప్పి, ఎందుకంటే మా నాయకులు ధైర్యాన్ని మీరు చేశారు. ప్రభుత్వం అది కాదు, మన నాయకుల ఉద్యోగ సంఘాల నాయకులు కేసులు పెట్టారు, అయినా మీరు భయపడలేదు. ఎందుకంటే మన నిజమైన కోరిక ఈ 7 మాసాల సమైక్యాంధ్ర ఉద్యోగం చేశాం. ఎక్కడైనా ఉద్యోగ సంఘాల నాయకుల మీద కేసులు కానీ ఎక్కడైనా జరిగేలా మనం చూసాం. సినిమా సెట్టింగ్ లాగా ప్రతి దగ్గర స్కూల్ విద్యార్థులు ఎంప్లాయీలు కూర్చోబెట్టడం, అన్ని టీవీలలో లైవ్ షోలు పెట్టడం, ఓలో బస్సులలో తిప్పడం, అది వారి ఉద్యోగం. మన ఉద్యోగ నాయకులు దెబ్బలు తిని హాస్పిటల్లో వాళ్ళం. గవర్నమెంట్ వాళ్ళ చేతులు ఉన్నది కాబట్టి ప్రతి ఉద్యోగ సంఘ నాయకులు కేసు పెట్టారు, ఎన్నోసార్లు అరెస్ట్ చేశారు. మన పెద్దల్ని జేసీ చైర్మన్ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అయినా సరే ఈరోజు మన ఓపికతోని శాంతియుత పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్నాం. అందుకని ఎప్పుడు అంటాం, తెలంగాణ ప్రజలు మంచివారు, చాలా ఓపికస్తులు. కానీ మా తెలంగాణ మంత్రులకే చాలా ఓపిక ఎక్కువైపోయి మీ మీద పడ్డ ఆ భారం అంతా. మా వాళ్ళకు కూడా మీలాగా తొందరుండి, నాకు పొన్నం ప్రభాకర్ లాగా యూత్ కాంగ్రెస్ రక్తం ఉంటే ఇంకా 2 నెలల ముందే వచ్చేది తెలంగాణ. వాళ్ళకే కొంచెం ఓపిక ఎక్కువ ఉంది, నాకు యూత్ కాంగ్రెస్ కి వచ్చిన కాబట్టి నాకు పొన్నం ప్రభాకర్ కొంచెం ఓపిక తక్కువ ఉంది. మీ ఉద్యోగంలో మేము ఉన్నాం. మీ అయినా సరే ఆలస్యమైనా ఇంతమంది పిల్లలు పోగొట్టుకున్నా తెలంగాణ సాధించుకున్నాం. ఈరోజు మా డి శ్రీనివాస్ గారు, జనార్దన్ రెడ్డి గారు, ఆ కిరణ్ కుమార్ రెడ్డి గారు పేరెట్టంగానే నాకు ఎంతో రక్తం మండిపోతుంటది. ఎందుకంటే ఆయన గురించి అంతసేపు మాట్లాడే అవసరం లేదు. ఆయన ఒక సీల్డ్ కవర్ ముఖ్యమంత్రి కాదు, ఒక్క ఎమ్మెల్యేగా గెలిపించలేకుండా ప్రజాబలం లేని నాయకుడు. ఆయననే దాదాపు 1000 ఓట్లతో 500 ఓట్లతో గెలిచొచ్చాడు. ఏదో పొరపాటులో మా అధిష్టానం చేసిన పొరపాటుతోని ఆయన దౌర్భాగ్యం ఉండేది. ఆయన దౌర్భాగ్యం కాదు, అది తెలంగాణ ప్రజల దౌర్భాగ్యం. ఆయన కింద మేము ఎమ్మెల్యేగా ఉండడం మాలాంటి వారి దౌర్భాగ్యం. ఈరోజు అలాంటి నాయకుడు, ఆయన గురించి ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది. ఎందుకంటే ఆయన 3 ఏళ్లుగా రచ్చబండలు ప్రజాపత్రంలో పోయి ఎవరైనా జై తెలంగాణ అడిగారే వారిని ఎవరితో తెలంగాణ కోసం మేము కూడా కట్టుబడి ఉన్నాం, కేంద్రం ఎప్పుడు నిర్ణయిస్తే ప్రకటించామని చెప్పి 100 మీటింగ్లు చెప్పిండు. ఈ రోజు ఏం మాట్లాడుతుంది చూసినాం. అలాంటి మాట మీద లేని నాయకుడే కాదు, అతను ఒక మూర్ఖుల్లాగా వర్తించాలి తప్పని అందుకనే ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి గారిని కూడా పిలువం. మేము నిన్న వారు అసెంబ్లీలో మాట్లాడుతుంటే చర్చించిన తర్వాత ఈరోజు సమయం పొడిగించాలి ఆయనే చెప్పిండు. స్పీకర్ గారు లేఖ రాయకుండా ఆయనే రాశాడు. వారం పొడిగించిన తర్వాత నిన్న ఆ బిల్లు మీద ఆయన మాట్లాడిన మాటలు, దానికి చంద్రబాబు నాయుడు గారు లేచి ఆయన మద్దతు పలకడం, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మద్దతు పలకడం, అవన్నీ చూస్తుంటే మా గౌరవ పార్లమెంట్ పొన్నం ప్రభాకర్ గారు మొన్న మాట్లాడారు. కరీంనగర్ కిరణ్ కుమార్ రెడ్డి గారు వస్తే ఏం చేస్తానని చెప్పిన మా అందరూ కూడా అసెంబ్లీలో మాకు అంత కోపం వచ్చింది మాకు. ఎందుకంటే అది నాలుకనా తాటి మట్టనా, నాలుకకు బొక్కలేదు కాబట్టి ఎటెండర్ తిప్పుతున్నారు ఈ నాయకులు. ఎందుకంటే పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉంటే దోసుకోవచ్చని వాళ్ళ ప్లాన్ అది, అంతే తప్ప మా బాధలు పట్టించుకుంటలేరు వాళ్ళు. అందుకనే ఎవరు ఎన్ని చేసినా తెలంగాణ రాబోతున్నది సత్యం. ఈ సమయంలో ఆపడం ఎవరితోనే కాదు, ఆపితే దాని గురించి మనం జరిగే నష్టానికి శ్రీమాన్రా ఈ కిరణ్ కుమార్ రెడ్డి లాంటి నాయకులే భద్రత. ఎందుకంటే నోట్లో బుక్క వచ్చిన తర్వాత ముందుకుంటారంటే ఈరోజు అప్పుడు కిరణ్ కుమార్, కోదండరామ్ గారు, శ్రీనివాస్ గారు మా నాయకులు అవసరం లేదు. ఇక 4 కోట్ల మంది రోడ్డు మీదకి వస్తే జరిగేది యుద్ధమే తప్ప. అందుకనే అలాంటి ఆలోచన నెగటివ్ గా మనం తీసేయండి. ఎప్పుడో జరిగిపోయింది విభజన, ఇంకా వారం 10 రోజుల్లోనే దీనికి ప్రక్రియ ముగిసబోతుందని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వారికి, ఇంకా మా నాయకులు దేవి ప్రసాద్ గారికి అందరూ కూడా మీ పాత్ర తెలంగాణ రాష్ట్ర ఏర్పాట్లో ఎంత ఉన్నదో
వచ్చిన తర్వాత కూడా మాకంటే ఎక్కువ మీ మీదనే ఉంది. ఈ తెలంగాణ వెనుకబడ్డ తెలంగాణ అభివృద్ధి చేసుకోవడంలో మీ పాత్ర పోషించాలని అందరం కలిసికట్టుగా టీమ్ గా పోరాడతామని చెప్పి ఈ రోజు అసెంబ్లీలో ప్రతి శ్రీమాధవ నాయకుడు మాట్లాడితే లాస్ట్ గా కన్క్లూడ్ చేస్తాడు కావాలని ముఖ్యమంత్రి తీసుకోండి మీరు, లేకపోతే 13 జిల్లాలు మీరే కలుపుకొని తెలంగాణ పేరు పెట్టున్నాయి అంటే మనని ఒక విధంగా చూస్తున్నారు వాళ్ళు. ముఖ్యమంత్రి పదవి కోసమే అన్నట్టు మాట్లాడుతున్నారు. కాబట్టి పదవుల కోసం పోటీ పడకుండా మీతో కలిసి పనిచేస్తామని, ఉద్యోగుల సంక్షేమానికి, నిరుద్యోగుల కోసం, రైతుల కోసం పనిచేస్తామని మరొకసారి తెలియజేసుకుంటూ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వారికి, అన్ని డిపార్ట్మెంట్ వారికి మరొకసారి తెలంగాణ వస్తున్న సందర్భంగా మీరు చేసిన పోరాటానికి గతంలో ఏమడున్నాం, ఫ్యూచర్ లో కూడా ఏమడుంటామని తెలియజేసుకుంటూ మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ జై తెలంగాణ.